నమస్కారం. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించే శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి నిర్మాణ సంస్థలు, అపార్ట్మెంటు, కాలనీలు, టౌన్షిప్లను నిర్మించగా చూసాం. ఆయా సంస్థల పేర్లతో చలామణి కావడం వింటున్నాం. ఆకాశ హర్మ్యాలను కడితే అందులో ఉంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఊర్లనే నిర్మిస్తున్నారు. ఇంటి కొనుగోలుదారులు సైతం పల్లెకు పోదాం చలో చలో అంటున్నారు. నవతరం గృహ యజమానులు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి దగ్గరగా నివసించాలని కోరుకుంటున్నారు. నగరానికి దూరంగా నిర్మిస్తున్న ఈ ఎకో హబ్లో అన్ని ప్రత్యేకతలే. ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు, మట్టి రహదారులు, వంకర టింకరగా ఉండే ఇరుకు సందులు, దారులపై నడుస్తారు. ప్రతి ఇల్లు పచ్చని పొదరిల్లు. చుట్టూ చూస్తే పొలమో అడవో కనిపిస్తుంది. వాహన రణగుణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణం, ఇరుగు పొరుగు పలకరింపు, రచ్చబండపై కాలక్షేప కబుర్లు ఒకప్పటి పల్లెల వాతావరణాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ అలాంటి ప్రదేశాల్లో గడపాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఆధునిక పల్లెళ్లపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటి వరకు పట్టణాల నిర్మించిన సంస్థలు ఇప్పుడు కొత్తగా పల్లెల నిర్మాణం మొదలుపెట్టాయి. ఇప్పటి తరానికి నాటి పల్లెల్ని పరిచయం చేయడమే కాదు, అక్కడే చక్కటి వాతావరణంలో సుస్థిర నివాసం ఏర్పరచుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఉద్యోగ ఉపాధి రీత్యా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు అనేక మంది. సహజంగానే హైదరాబాదులో జనాభా పెరిగే కొద్దీ మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతోంది. జనాభాకు తగ్గట్టుగా పైవంతెనలు, రహదారులను విస్తరిస్తున్నారు. బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాదులో మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్నాయని అధికారులంటున్నారు. ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు ఎంతగా చేస్తున్నా జనసాంద్రత పెరిగే కొద్దీ సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, వరద నీటి నిర్వహణ వరకు సమస్యలు ఉండనే ఉంటాయి. రహదారులపై ట్రాఫిక్ పెరగడం, సిటీలో కాలుష్య సమస్యలు, ఇలా ఒక్కోటి నగర జీవనశైలిని ప్రభావితం చేస్తుంటాయి, ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతిమంగా ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యం లేని, ఒత్తిడికి దూరంగా ప్రశాంత వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నవారు ఇలా పల్లెల వైపు చూస్తున్నారు. కోవిడ్ సమయంలో ఊళ్లలో, ఫామ్ హౌస్లలో కొన్నాళ్లపాటు గడిపి వచ్చిన అనుభవాలు వీరి సొంతం. 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని శతమానం భవతి అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారందరూ ఒకే చోట కమ్యూనిటీగా ఉండేందుకు మొగ్గు చూపుతుండటంతో పట్నాల చెంత పల్లెలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆర్గానో బేసికలీ ఏంటంటే రూర్బన్ కమ్యూనిటీస్ అనేది బాగా ప్రమోట్ చేస్తామండి. ఇవి ఆల్వేస్ సిటీ నుంచి కనీసం ఒక 1.5 అవర్ దూరంలోనే ప్లాన్ చేస్తాము. ఇండివిజువల్ ఫామ్ హౌసెస్లో సస్టైనబిలిటీ అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట. అంటే వాళ్ళంతట వాళ్ళు ఫార్మింగ్ చేయాలన్నా, ఆ ఎక్స్పర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలన్నా, ఆర్ ఐజీబీసీ ఫాలో అవుతూ, గ్రీన్ నార్మ్స్ ఫాలో అవుతూ దే వాంట్ టు డూ జనరేట్ రెన్యూబుల్ ఎనర్జీ ఆన్ ద రూఫ్ టాప్ అనుకున్నా, లేకపోతే వాటర్ మేనేజ్మెంట్ అయినా చాలా కష్టం. మేము చేసే కమ్యూనిటీస్లో ఏంటంటే ఒక గేటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీని చేస్తున్నాము, నాట్ ప్లాటింగ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఆధునిక జీవన విధానం ఏదైతే ఉందో అవన్నిట్లోనూ ఏ రకమైన కాంప్రమైజ్ లేకుండా అట్ ద సేమ్ టైం ఆ రూరల్ నోస్టాలజియా ఉంటాయి చూడండి, పాత రోజులు ఎలా అయితే విలేజెస్లో బేసిక్ కల్చర్ ఉంటుందో వాటిని ఈ రెండింటిని కలిపి ఒక కమ్యూనిటీ లాగా ఒక చోట అందరూ కలిసి ఉండడానికి ఇది చాలా సదుపాయంగా తయారైంది. మేము చేసే కమ్యూనిటీస్ అన్నిట్లోనూ బేసిక్గా సప్తపద అని ఒక క్రైటీరియా ఉందండి. దట్ ఈస్ బేసికల్లీ ఏంటంటే KPIs అంటాం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇన్ 7 స్ట్రాండ్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. అందులో ఒకటేమో ఎనర్జీ, రెండోది వాటర్, తర్వాత ఎర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాయిల్ హెల్త్, ఏ రకంగా మనం దానికి హెల్ప్ చేస్తున్నాం అనేది ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత పీపుల్, చుట్టుపక్కల ఉన్న ఎంతమంది అయితే ఈ ప్రాజెక్ట్లో డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా
టచ్ అవుతారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఏ ఉంటాయి అనే దానికి ఒక ప్రమాణం కింద తీసుకున్నాం. అలాగే మాకు షెల్టర్ అంటే ఇల్లు బేసిక్గా కట్టే మెటీరియల్స్ ఏవైతే రా మెటీరియల్స్లో ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ని ఎంత కన్జంప్షన్ తగ్గించామో అన్నది ఒక ప్రమాణం కింద ఉంటుంది. బేసిక్గా ఫుడ్, మనం తినే ఫుడ్ అనుకోండి, వాడే ఎనర్జీ అనుకోండి, తాగే నీళ్లు ఆర్ మనం వాడుకునే నీళ్లు, ప్లస్ మనం నిలబడిన నేల దాని వరకు ఎంతవరకు అది హెల్దీగా ఉంటుంది అన్న అదొకటి చాలా ఇంపార్టెంట్ ప్రమాణం మాకు. ఇలా మాకు సప్తపద 7 పదాలు, 7 strands ఆఫ్ సస్టైనబిలిటీ. ప్రతిదానికి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అనేది ప్రతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మా గోల్స్ అని పెట్టుకుంటాము. మాకు గవర్నమెంట్ కనెక్షన్ వచ్చినా మా ఉద్దేశం ఏంటంటే మొత్తం రెయిన్ వాటర్ ఏదైతే ఈ మొత్తం 62 ఎకరాల్లో పడిన నీళ్ళని పూర్తిగా రెయిన్ వాటర్ మీద డిపెండ్ అయ్యి మా మొక్కల దగ్గర నుంచి మనుషుల వరకు ఈవెన్ పశువుల వరకు వీళ్ళందరికీ ఒక వాటర్ బ్యాలెన్స్ షీట్ ఒకటి తయారు చేసి దానికి అనుగుణంగా మేము ఈ మొత్తం కమ్యూనిటీని డిజైన్ చేస్తాం. మెయిన్గా హౌసింగ్ సెక్టర్ని అడ్రస్ చేసే రేటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఐజీబీసీ గ్రీన్ హోమ్ రేటింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ముఖ్యంగా పంచభూతాలు భూమి, అగ్ని, జలము, వాయు, ఆకాష్, ఇంకా గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ మొత్తము మన గ్రీన్ హోమ్స్ రేటింగ్ ద్వారా మనం అడ్రస్ చేయొచ్చు. ఆర్గనో ఒక సంస్థ వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకముందే డిజైన్లో ఏవైతే ఎనర్జీ సిమ్యులేషన్ వల్ల వాళ్ళ ఓరియంటేషన్ ఆఫ్ ది బిల్డింగ్స్ సచ్ దట్ వాళ్ళకి మ్యాక్సిమం డేలైట్ క్రాస్ వెంటిలేషన్ వచ్చేటట్టుగా వాళ్ళు ఎనర్జీ సిమ్యులేషన్ ద్వారా తీసుకొచ్చింది సైంటిఫిక్ అప్రోచ్. పర్టికులర్ ఏరియాలో ఉన్న సన్పాత్ అనాలిసిస్ వల్ల వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని they have ensured the orientation of the building in such a way that they get the maximum natural daylight inside. The window sizes are been planned in such a way they get the maximum cross ventilation inside every part of the home. ఇవే కాకుండా వాళ్ళు సైట్ పరంగా అంటే ఎక్కువ న్యాచురల్ టోపోగ్రఫీ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళు చేశారనమాట. అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ది న్యాచురల్ టోపోగ్రఫీ హ్యాస్ బీన్ రీటైన్డ్. ఎందుకంటే మనకు తెలిసిందే, మనకు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మనకు ఎన్నో నగరాల్లో ఎన్నో ప్లేసెస్ మొత్తం వాటర్తో క్లాగింగ్ అయిపోతాయి. ఎందుకంటే మనము న్యాచురల్ టోపోగ్రఫీ డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి. కానీ అది మళ్ళీ మనం రిటైన్ చేయాలి అంటే ప్రతి ప్రాజెక్ట్లో కూడా మినిమం 30% న్యాచురల్ టోపోగ్రఫీ మెయింటైన్ చేసినట్టయితే వాటర్ దానిపాటికి అవే ఒక లోవర్ సెగ్మెంట్కి వెళ్ళిపోవటము, అక్కడి నుంచి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయటము, అక్కడి నుంచి మళ్ళీ వాటర్ రీసైక్లింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలానే ఆర్గనోలో కూడా వాటర్ పరంగా కూడా వాళ్ళు చాలా మెజర్స్ తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా మెటీరియల్స్, మెయిన్గా మనకు ఏదైతే బిల్డింగ్ మెటీరియల్స్ ఉన్నాయో అవి ఎక్కువ ఇన్సులేషన్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల థర్మల్ కంఫర్ట్ రావటము, ఇంకా లోపల యూజ్ చేసే ఏసీ వాళ్ళ లోడ్ కూడా తగ్గడం వల్ల ఓవరాల్ ప్రాజెక్ట్లో ఎనర్జీ కన్సంప్షన్ టోటల్గా తగ్గుతుంది. నెట్ జీరో మాదిరి ఒకప్పుడు పల్లెలు స్వయం సమృద్ధితో ఉండేవి. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, బియ్యం అన్నీ దొరికేవి. రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడు తీర్చిదిద్దుతున్న పల్లెలో సైతం వీటికి పెద్దపీట వేస్తున్నారు. ఎకో హబ్గా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల టౌన్షిప్లు, కాలనీలే కాదు, ప్రాంతీయ వలయ రహదారి బయట పల్లెలు రూపుదిద్దుకుంటున్నాయి. సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఊళ్లల్లో మాదిరి క్లస్టర్ హోమ్స్గా తీర్చిదిద్దుతున్నారు. ఆయా క్లస్టర్లకు అక్కడ పెంచే వృక్షాల పేర్లతో రావిపల్లె, మోదుగుపల్లె వంటి పేర్లను కూడా పెడుతున్నారు. ఊళ్లలో సైతం ప్రతి సందులో సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ మాత్రం మట్టి రోడ్డే కనిపిస్తుంది. ఇదివరకు వాహనాలు లేకపోవడంతో ఇంటి ముందు పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిమిషానికి 10ల సంఖ్యలో వాహనాలు పల్లెల్లోనూ పరుగులు తీస్తున్నాయి. ఈ పల్లె ప్రాజెక్టుల్లో గల్లీ లాంటి రోడ్లే కాబట్టి వాహనాలు ఇంటిదాకా వచ్చే పరిస్థితి ఉండదు. వాహనాలన్నింటినీ కమ్యూనిటీ ప్రారంభంలో నిలిపేందుకు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. అక్కడి నుంచి ఎవరైనా నడిచి ఇంటికి చేరాల్సిందే. ఇలా పల్లెల్లో ఉండేవారికి ఎంతో కొంత వ్యవసాయ పొలం ఉంటుంది. ఇక్కడ ఉండేవారికి సైతం పొలం ఉంటుంది. ఉమ్మడి వ్యవసాయంతో కావలసిన ఆకుకూరలు, కాయగూరలు పండించుకుంటారు. ఆర్గానో అంతరంలో ఒక పల్లెని మళ్ళీ రీక్రియేట్ చేయాలని, ఒక అర్బన్ కంఫర్ట్స్ తోటి ఒక పల్లె ఎలా ఉంటుంది అన్నది క్రియేట్ చేయడానికి మాస్టర్ ప్లానింగ్ లెవెల్లోనే యాజ్ ఆర్కిటెక్ట్స్ మేము ఏం చేసామంటే, వీధుల్లో మనం పల్లెల్లో వెళ్తే ఎలా అయితే ఉంటాయో ఇళ్ళన్నీ ఒక పద్ధతిలో లేకుండా డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ సైజెస్ ఉండి అన్ఎజ్యూమింగ్గా ఎట్లా అయితే మనకి పాత రోజుల్లో ఎలా అయితే మీకు
అరుగులు ఉంటాయి, అరుగుల మీద బోల్డ్ అంత లైఫ్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. చాలామంది మాట్లాడుకోవడాలు, క్షేమ సమాచారాలు ఉండడం, రచ్చబండలు ఉండడం, ఈ వాతావరణం అంతటినీ మళ్ళీ ఆధునిక పద్ధతిలో రీక్రియేట్ చేయడానికి ఈ ఇళ్ళని స్టాగర్ చేసాం అనమాట. దీంట్లో 2 అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఒకటేమో విండ్ ఏదైతే లోపలికి వస్తుందో అది సాఫ్ట్గా ఉండేటట్టు, బికాజ్ మాది చాలా ఓపెన్ స్పేసెస్లో ఉంటుంది కనుక ల్యాండ్స్కేప్, చెట్లు వాటన్నిటినీ దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని గాలి ఒక కంఫర్ట్ లెవెల్లో ప్రతి ఇంటికి ఈజీగా వచ్చేటట్టు ఒక రో హౌసెస్ లాగా కంటిన్యూస్గా కడితే ఒక పెద్ద విండ్ బ్యారియర్ లాగా అయిపోతుంది. ఇది స్టాగర్ అవడం వల్ల విండ్ టనల్ ఎఫెక్ట్స్ అన్ని అడ్వాంటేజ్కి తీసుకొని వాటిని మాస్టర్ ప్లానింగ్లో ఇన్కార్పొరేట్ చేయబడింది. పాత రోజుల్లో ఎలా అయితే ఒక చెట్టు చుట్టూ రచ్చబండ ఎలా ఉండి అక్కడ క్యాజువల్గా ఎల్డర్లీ పీపుల్ కానీ ఊర్లో అన్ని క్షేమ సమాచారాలు, ప్రతి బాగోగులు, ప్రతిదీ మాట్లాడుకునే ఒక కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆధునిక రూపంలో ఒక స్పేస్ని స్పెషల్గా క్లస్టర్ క్లబ్ అని దానికి పేరు పెట్టి వాడుకున్నాం అన్నమాట. ఒక ఊరు అంటే 100 ఇళ్ళు ఉంటాయి, 200-300 మంది నివాసం ఉంటారు. వీరికి కావలసిన పనులు చేసి పెట్టేందుకు 10ల సంఖ్యలో మనుషులు అవసరం. ఇలా పల్లె ప్రాజెక్టులు వచ్చిన చోట కొందరికి ఉపాధి లభిస్తుంది, పట్టణాలకు వలసలు తగ్గుతాయి, సిటీ మౌలిక వసతులపై ఒత్తిడి తగ్గుతుంది. ఆర్గానో అంతరంలో మేము దగ్గరగా మా ఎస్టిమేట్ ఏంటంటే 120 నుంచి 150 మధ్యలో మాకు ఇక్కడికి చాలామంది డైరెక్ట్గా ఎంప్లాయ్ అవుతారు. ఇందులో మా గోల్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ దగ్గర నుంచి వితిన్ ప్రాబ్లీ ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో నుంచే చాలామంది ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా ఉద్దేశం. దీంట్లో 2 రకాలుగా అడ్వాంటేజ్. ఒకటేమో ఎక్కడుండో వచ్చి ఇక్కడికో మైగ్రేట్ అయ్యి వచ్చి వర్క్ చేస్తే వాళ్ళ మీద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ డిపెండబిలిటీ కానీ ఇక్కడ నివసించబోయే వాస్తవులకి అంత సెట్ కాదు. లోకల్గా ఉన్న వాళ్ళని వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఎవ్రీడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటట్టు కనుక మనం చేయగలిగితే వాళ్ళకి మన కమ్యూనిటీ మీద ఎక్కువ లాయల్టీ అనేది ఒకటి మేము ఇంతకుముందు ఇంత ప్రాజెక్టులో కూడా అబ్జర్వ్ చేసాం, అదయింది. సో ఈ 150 మందికి ఇంటూ 2 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 300 మందికి మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి కొంతమందిని డైరెక్ట్గా అపాయింట్ చేసుకొని కొంతమందికి ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించాలనేది మా ఉద్దేశం అండి. ఆర్గానో అంతరం లాంటి రూర్బన్ కమ్యూనిటీస్ మెయిన్ స్ట్రీమ్ కావాలన్నది మా పెద్ద కోరిక అండి. ఎక్కడైతే మనం డబ్బులు పెడుతున్నామో అది స్పెక్యులేటెడ్ ల్యాండ్ వాల్యూ మీద కాకుండా రియల్ వాల్యూ అంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద కానీ, వాటర్ మేనేజ్మెంట్ మీద కానీ, ఒక ఫారెస్ట్ క్రియేషన్ మీద కానీ, ఒక ట్రూ ఇన్హెరిటెన్స్ మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా ఇద్దాము అనుకున్నప్పుడు తక్కువ ధరలో ఉన్న ల్యాండ్ తీసుకొని అక్కడ వాల్యూ ఎక్కువ ఇచ్చే బిల్డింగ్స్ కానీ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తే ఇది చాలా వరకు సొసైటీలో నెక్స్ట్ జనరేషన్కి పనికొచ్చే కమ్యూనిటీస్ అవుతాయి. నెట్ జీరో మాదిరి ఒకప్పుడు పల్లెలు స్వయం సమృద్ధితో ఉండేవి. కొన్ని వస్తువులు తప్ప ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, బియ్యం అన్నీ దొరికేవి. రియల్ ఎస్టేట్ సంస్థలు తీర్చిదిద్దుతున్న పల్లెల్లో సైతం వీటికి పెద్దపీట వేస్తున్నారు. ప్రతి ఇంటిపై సౌర పలకలతో కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నారు. గోశాలతో పశుపోషణ చేస్తున్నారు. వచ్చే ఎరువును పంటలకు వేస్తున్నారు. వాన నీటిని పూర్తిగా అక్కడే ఇంకిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వతో ఏడాది పొడవునా వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఎకో హబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు చాలామంది. ఒక టిపికల్ హోమ్ డిజైన్ చూసుకుంటే ఏదన్నా విల్లా కమ్యూనిటీలో ముందు మనకి గుర్తొచ్చేది ఒక ఇంటి కాంపౌండ్ వాల్, దానికి ఒక ఇంటి గేట్, లోపలేనేమో మనకి పెద్ద పార్కింగ్ ఏరియా, అప్పుడు మనకి ఇల్లు మొదలవుతుంది అనమాట. ఆర్గానో అంతరంలో మనము ఒక పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ కమ్యూనిటీ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పాత్వే డిజైన్ చూసుకుంటే మనకి టిపికల్గా గేట్ లేకుండా మనకి చిన్న ఎంట్రన్స్ లాగా ఉంటుందన్నమాట ఇంటి లోపలికి. సో దాని మూలన మనకి షేడ్ కూడా ఉంటుంది అరుగుల మీద కూర్చున్నప్పుడు. సో ఇంటి ఫ్రంట్ యార్డ్ ఇంకా బ్యాక్ యార్డ్లో కొన్ని ఇట్లా ఫాయిలేజ్ ఇచ్చే చెట్లు ప్లాన్ చేసామన్నమాట. ఎందుకు అంటే మనకి ఎక్కడైతే గ్లాస్ లేకపోతే ఎక్కువ హీట్ వస్తుందో అక్కడ ఈ ఫాయిలేజ్ ద్వారా హీట్ ఇంగ్రెస్ అనేది ఇంటి లోపలికి మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఊళ్ళలో ఇంటి బయట అరుగులు ఉంటాయి కదా, సో అలాంటి అరుగులు ఇక్కడ రూర్బన్ లివింగ్ కాన్సెప్ట్లో ఇలా డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ లేదు కాబట్టి మనకి ఇంటి ముందట కిచెన్ గార్డెనింగ్ కోసము మన స్పేస్ వదలడం జరిగింది. సో ఇక్కడ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ లైక్ సపోటా, లేకపోతే చిన్న మామిడి చెట్టు,
పూజకు కావాల్సిన పూలు ఇవన్నీ మనము ప్లాన్ చేసుకోవాలి. ఆధునిక జీవన విధానంలో కూడా కుటుంబ జీవన సౌభాగ్యానికి ఇల్లే ప్రధానం కాబట్టి ఇంటి వాస్తుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇంటి ప్రధాన ముఖదిశల ఆధారంగానే సుఖశాంతులు ఆధారపడి ఉంటాయని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. మల్లేశ్వరి సికింద్రాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. ప్రస్తుతం అందరూ డూప్లెక్స్ గృహాలపై ఆసక్తి చూపిస్తున్నారు. గృహంలో అంతరంగా వచ్చే మెట్లు ఏ దిక్కులలో ఉండాలి? ఆ మెట్ల కింద మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవచ్చా? బాహ్యంగా మెట్లు నిర్మిస్తే వాటి కింద మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవచ్చా? తెలుపండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ఆధునిక కాలంలో గేటెడ్ కమ్యూనిటీ అంటే డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు లేదా ఒక గృహం సముదాయం కూడా ఆచరణలో ఉంది. వాటిలో కూడా మనం వాస్తుశాస్త్ర ప్రకారం సెలెక్ట్ చేసుకునవచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. అంతరంగా మెట్ల నిర్మాణం మాత్రం దక్షిణ పడమరలో ఉత్తమము. గృహములో బాహ్యంగా నిర్మాణము తూర్పు ఆగ్నేయం కానీ, ఉత్తర వాయుం కానీ, దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ రోడ్డును అనుసరించి మనం మెట్లు నిర్మాణం చేసుకునవచ్చును. అంతరంగా మెట్ల కింద టాయిలెట్స్ పెట్టుకునవచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. టాయిలెట్స్ కానీ స్టోర్ కానీ పెట్టుకునవచ్చు. బాహ్యంగా నిర్మించే మెట్ల కింద మాత్రం మరుగుదొడ్డి నిర్మాణం చేయరాదు. ఇది గృహం అనుకుందాము. దక్షిణ భాగంలో కానీ మెట్లు కానీ, పడమర భాగంలో కానీ మెట్లు కానీ నిర్మాణం చేసుకునవచ్చును. బాహ్యంగా నిర్మాణం చేసినప్పుడు ఆగ్నేయములో మెట్లు నిర్మాణం చేసుకునవచ్చును, లేదా వాయువులో కూడా మెట్లు నిర్మాణం చేసుకునవచ్చును. దక్షిణ రోడ్డు నుంచి దక్షిణ నైరుతి, పడమర రోడ్డు నుంచి పడమర వాయు నైరుతిలో కూడా నిర్మాణం చేసుకునవచ్చును. ఈ మెట్ల కింద మరుగుదొడ్లు పెట్టరాదు. ఈ మెట్ల కింద మరుగుదొడ్లు నిర్మాణం చేసుకుని దీని కింద నిషేధం. కాబట్టి బాహ్యంగా మెట్ల నిర్మాణం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేయరాదు. అంతరంగా మెట్ల నిర్మాణం దక్షిణ పడమరలో మాత్రమే చేసుకోవాలి. వాటి కింద మరుగుదొడ్లు లేదా స్టోర్ రూమ్లు ఏర్పాటు చేసుకునవచ్చును. ప్రసాద్ రాజమండ్రి నుండి ఇలా అడుగుతున్నారు. ఒక లేఅవుట్లో మేము ఈశాన్యం ప్లాట్ కొన్నాం. చుట్టూ ఎవరూ గృహం నిర్మించలేదు. ఇప్పుడు మేము ఈశాన్యంలో ఉన్న ప్లాట్లో గృహ నిర్మాణం చేయవచ్చా? లేదా మిగిలిన వారు గృహ నిర్మాణం చేపట్టిన తరువాత మేము ఇంటి నిర్మాణం చేయాలా? తెలుపగలరు. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ఏదైనా లేఅవుట్లో స్థలం కొనుక్కునేటప్పుడు మొట్టమొదటి ఛాయిస్ మనం ఈశాన్యం బ్లాక్ బాగుంటుందని తీసుకుంటాం. ఈశాన్యం అంటే ఉత్తర రోడ్డు, తూర్పు రోడ్డు ఉంటుంది. కానీ గృహ నిర్మాణం మాత్రం మన ప్లాట్కి దక్షిణ వైపు కానీ, మన ప్లాట్కి నైరుతిలో కానీ, మన ప్లాట్కి పడమరలో కానీ నిర్మాణం ఏదైనా ఒక గృహం వచ్చిన తర్వాత మాత్రమే నిర్మాణం చేయాలి. అట్లు కాకుండా మీ ప్రప్రదంగా మీరే గృహ నిర్మాణం చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లా నిర్మాణం చేయరాదు. ఈ విధంగా ప్లాట్స్ ఉన్నప్పుడు మీరు ఈశాన్యం ప్లాట్ కొనుక్కున్నప్పుడు దీంట్లో గృహ నిర్మాణం చేయాలంటే ఈ ప్లాట్ వాళ్ళు కానీ, ఈ ప్లాట్ వాళ్ళు కానీ, ఈ ప్లాట్ వాళ్ళు కానీ గృహ నిర్మాణం చేసిన తర్వాత మాత్రం మీరు గృహ నిర్మాణం చేస్తే మంచిది. ఎందుకంటే దక్షిణ బరువు ఉండాలి, లేదా నైరుతి బరువు ఉండాలి, లేదా పడమర బరువు ఉండాలి. అట్లా కాకుండా మీరు ఇక్కడ గృహ నిర్మాణం చేస్తే అప్పుడు భావన ఎలా ఉంటుందంటే వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ఈ మొత్తం ఒకే ప్లాట్లో ఈశాన్యంలో ఇల్లు కట్టినట్టు అవుతుంది. మనం ఏ స్థలం పైన సరే నైరుతి నుంచి గృహ నిర్మాణం చేసుకుంటూ వస్తాం, ఈశాన్యం ముయ్యము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పక్కన వాళ్ళు ఇల్లు కట్టలేదు కాబట్టి మొత్తం ఒకటే భావన తీసుకున్నప్పుడు ఈశాన్యంలో గృహ నిర్మాణం చేయడం మంచిది కాదు. కాబట్టి దక్షిణ వైపు కానీ, పడమర వైపు కానీ, నైరుతి వైపు కానీ నిర్మాణం చేసిన తర్వాత ఎవరో ఒకరు నిర్మాణం చేసిన తర్వాత మీరు నిర్మాణం చేసుకునండి, ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు. మారుతున్న కాలంతో పాటు మనం ఉపయోగించే వస్తువులు కూడా స్మార్ట్గా మారిపోతున్నాయి. మనిషికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అనేక ఆధునిక ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర వస్తువులు మానవుల సేవలో తరిస్తూ ఉండగా మరికొన్ని కూడా ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే స్మార్ట్ హోములపై మన దేశంలోని గృహ నిర్మాణ సంస్థలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. నవతరం యజమానులు సాంకేతిక అందిపుచ్చుకున్న ఇంటీరియర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా రూపకల్పన చేయించుకునేందుకు ఖర్చుకి వెనకాడటం లేదు. విలాసవంతమే కాదు, సౌకర్యంగానూ తీర్చిదిద్దుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో స్మార్ట్ హోమ్స్ అందిస్తున్న సౌకర్యాలపై శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. నిర్మాణ రంగంలో ఉన్నవారు కొనుగోలుదారులను ఆకట్టుకోవాలన్నా, మార్కెట్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నా తాజా పోకడలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నగరంలోని నిర్మాణ సంస్థలు ముందుంటున్నాయి. ప్రస్తుతం హరిత భవనాల నిర్మాణాల పోకడ నడుస్తోంది.
ఐజీబీసీ నుంచి ప్లాటినం, గోల్డ్ రేటింగ్ పొందిన ఇళ్లను నిర్మిస్తున్నారు. మొదట్లో వ్యక్తిగతంగా మొదలైన ఈ తరహా ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ప్రాజెక్టుల్లోనూ విస్తరించింది. బడా సంస్థలన్నీ తమ కొత్త ప్రాజెక్టులను దాదాపుగా ఇప్పుడు హరిత భవనాల కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే కొనుగోలుదారుల డిమాండ్కు అనుగుణంగా నిర్మాణదారులు కూడా మారుతున్నారు. ఇకపై స్మార్ట్ హోమ్స్ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఇంట్లోని ఇంటీరియర్కు కొనుగోలుదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకునేందుకు ఖర్చుకు సైతం వెనకాడటం లేదు. విలాసవంతంగానే కాదు, సౌకర్యంగానూ ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్టు డిజైన్ దశ నుంచే నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇంటీరియర్ని నచ్చినట్లుగా చేయించుకునే వీలవుతుంది. ఇదే మాదిరి రాబోయే కాలంలో ఇల్లు స్మార్ట్గా ఉండేందుకు ప్రణాళిక దశ నుంచే డిజైన్పై దృష్టి పెడుతున్నారు ఇంటి నిర్మాణదారులు. దీన్ని సవాల్గా తీసుకుని ప్రాజెక్టు మొత్తం ప్రయోగాత్మకంగా స్మార్ట్ హోమ్స్గా నిర్మిస్తున్నారు. మార్కెట్లోనూ స్మార్ట్ పరికరాల అందుబాటు పెరగడం, ధరలు సైతం అందుకునే స్థాయిలో ఉండడంతో వీటిపై అవగాహన ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు, సాంకేతికతను స్వాగతించేవారు ఇప్పటికే తమ ఇళ్లను స్మార్ట్గా మార్చుకుని వాడుతున్నారు. యాపిల్ ఫోన్ అయితే సిరి, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గూగుల్ అసిస్టెంట్తో నగరంలో వ్యక్తిగతంగా కొంతమంది ఇళ్లలో ప్రస్తుతం స్మార్ట్గా ఉపయోగించుకుంటున్నారు. నగరమైనా సరే శివార్లలో దొంగతనాల భయం వెంటాడుతుంటుంది. ఇక పండగ సెలవుల్లో ఎక్కడికైనా కొద్ది రోజుల పాటు విహారానికి వెళితే ఇంటి భద్రతపైనే ఎక్కువ మంది ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటే భరోసాగా ఉండొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా ఉంచినా సరే ఆందోళన చెందాల్సిన పనే లేదనే భరోసా ఇస్తోంది ఈ పరికరం. వైఫై సెక్యూరిటీ కెమెరా ఇది. రాత్రిపూట కూడా బాగా పనిచేస్తుంది. అవసరమైన చోట దీన్ని బిగించుకుని యాప్ సహాయంతో అవసరమైనప్పుడు మొబైల్ నుంచే చూసుకోవచ్చు. ఇంటిని, పిల్లల్ని ఓ కంట కనిపెట్టవచ్చు. వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్ స్విచ్లు వచ్చాయి. టీవీలు, ఏసీలు మాత్రమే కాదు, ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్తో నియంత్రించుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, మొబైల్లోని యాప్ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఏ సమయంలో నిద్రలేపాలో చెబితే ఆ వేళకు మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే పాటతో నిద్రలేపుతుంది. స్మార్ట్గా పనిచేసే ఎల్ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్ వేయగానే సంగీతం కూడా వినిపిస్తే అలసిన మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ తరహా స్మార్ట్ పరికరాలు మున్ముందు ప్రతి ఇంట్లో సాధారణం కాబోతున్నాయి. టెక్నాలజీ హబ్గా రోజురోజుకి నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి నగరంలో నిర్మించే ఇల్లు సైతం అంతే హైటెక్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి నిర్మాణదారులు సైతం ఈ తరహా ఇళ్లను నిర్మిస్తున్నారు. సాంకేతికతను జోడించి స్మార్ట్ హోమ్స్గా తీర్చిదిద్దుకుంటున్నారు. పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ తరహాలో చేపట్టిన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఇకపై స్మార్ట్ హోమ్స్ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఇంట్లో లైట్లు కానీ, ఫ్యాన్లు, తర్వాత గీజర్లు, తర్వాత కర్టన్లు, ఇవాళ అన్ని ఎలక్ట్రికల్ స్విచ్చెస్తో కంట్రోల్ చేస్తాము. ఒకప్పుడు మనం ఒక మోడ్యులర్ స్విచ్ బోర్డ్ పెట్టి దాంట్లో స్విచ్లు పెట్టి తర్వాత సాకెట్లు పెట్టి కంట్రోల్ చేసేవాళ్ళము. దీనిని సింప్లిఫై చేయడం అంటే అనేక రకాలైన యాప్స్ ద్వారా, తర్వాత వాయిస్ ద్వారా, తర్వాత డైరెక్ట్ స్విచ్ కంట్రోల్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో 6:30కి గీజర్ ఆన్ చేయడం కానీ, తర్వాత 7:30 వరకు 8:30 వరకు ఆఫ్ చేయడము, ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయేది. మర్చిపోతే అలానే గీజర్ ఆన్ ఉండడం, దాంతో పవర్ కన్జంప్షన్ అవ్వడము, దాంతో పవర్ వృధా అవ్వడం అనేది ఉండేది. దీంతో ఆటోమేషన్తో ఒక సింపుల్ డివైస్తో మనం ప్రతిరోజు గీజర్ 6:30కి ఆన్ కావడము, తర్వాత 7:30కి ఆఫ్ కావడము, దీన్ని షెడ్యూలింగ్ అంటాము. ఇలా షెడ్యూల్స్ చేసుకోవచ్చు. రూమ్ లోపలికి వెళ్ళగానే లైట్లు ఆన్ అనగానే ఆన్ కావడము, ఫ్యాన్లు ఆన్ అనగానే ఆన్ కావడము, దాని తర్వాత ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేయడము, ఇవన్నీ యాప్ ద్వారా కానీ వాయిస్ ద్వారా కానీ మనం సులువుగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో వైఫై కనెక్టివిటీ అనేది కంపల్సరీ అయిపోయింది అండ్ ప్రతి వారు వాడుతున్నారు. సో దానికి వైఫైకి కనెక్ట్ అయిపోయి దాని ద్వారా ఫోన్ కనెక్ట్ అయిపోయి యాప్లో రిజిస్టర్ అయిపోయి యాప్లో నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రతి రూమ్లో ఒక టీవీ, ఒక ఏసీ, ఒక సెట్ టాప్ బాక్స్, దాని తర్వాత ఒక సౌండ్ సిస్టమ్ అనేది కామన్ అయిపోయింది ఇవాళ రేపు. అన్నిటికీ ఓ రిమోట్ వస్తుంది ఇవాళ రేపు. ప్రతిదానికి రిమోట్ మెయింటైన్ చేసుకోవాలంటే కూర్చున్న చోట 4 రిమోట్లు పెట్టుకొని కూర్చోకుండా మన దగ్గర ఒక ఐఆర్ బ్లాస్టర్ అని ఉంటుందండి. ఈ ఐఆర్ బ్లాస్టర్ తోటి మనం ప్రతి ప్రోడక్ట్ని ఫోన్ యాప్లో నుంచే కంట్రోల్ ఆన్ ఆఫ్ కానీ, వాల్యూమ్ పెంచడం కానీ, ఛానల్ చేంజ్ చేయడం కానీ, ఆ ప్రోగ్రాము అంత వాల్యూమ్లో ఆన్ అయిపోతుంది. స్మార్ట్ ప్లగ్ అని ఉంటుందండి ఒకటి. సో మనం ఎక్కడైతే రూమ్లో గీజర్ ఉంటుందో, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉన్నా కూడాను ప్లగ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన ఫోన్లో డివైస్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోగానే దాన్ని మనం మళ్ళీ ఫోన్ ద్వారా, యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కూడా ఈ యాప్లోనే మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ హోమ్. ఈ సెక్యూరిటీ ఫీచర్స్లో ఏంటంటే ఇవాళ ప్రతి డోర్కి స్మార్ట్ డోర్ లాక్ అనేది మ్యాండేటరీ అయిపోయింది.
ఎలా అంటే కీస్ అవసరం లేకుండా డిజిటల్ పిన్ కోడ్తో కానీ ఫింగర్ ప్రింట్ తోటి కానీ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్ రాగానే మీ ఇంట్లో బెల్ కొట్టగానే ఏదైతే మనం ఆటోమేటిక్ ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది, దాంట్లో ఎవరు వచ్చారో వీడియో డోర్ ఫోన్ ద్వారా కానీ సీసీటీవీ ద్వారా మనం చూసుకొని మనం డోర్ని లాక్ చేయడం, అన్లాక్ చేయడం రిమోట్గా చేసుకోవచ్చు. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in.